చర్చా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనమండలి సభ్యులు శ్రీ సోమ వీర్రాజు గారితో ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా వారికి స్వాగతం పలుకుతూ నమస్కారం అండి వీర్రాజు గారు. నమస్కారం సార్. సోమ వీర్రాజు అనే బీజేపీ పుట్టుక నుంచి ఉన్న కార్యకర్తని గురించి విశ్లేషించుకుని చెప్పుకోవాలనుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ వరకు సోమ వీర్రాజు అనే బీజేపీ సీనియర్ కార్యకర్త, ఎందుకంటే ఆయన కార్యకర్త అని ఎందుకంటున్నామంటే నిజమైన కార్యకర్త కాబట్టి. నాయకుడు అయితే అయ్యుండొచ్చు, ఏ నాయకుడైనా కార్యకర్త అయితేనే మిగిలిన కార్యకర్తలకు స్ఫూర్తి. ఆ విధమైన కార్యకర్తగా ఇవాళకి పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కార్యకర్తగా సంబోధించడమే సముచితం. బీజేపీ సీనియర్ కార్యకర్తగా ఆయన ఇవాళ వరకు చేసిన ప్రతిదీ ప్రయోగం. ఆయన పొడి చేసిన దాని గురించి నేను మాట్లాడలేదు. ఆయన చేసిన ప్రతి ప్రయోగం ఉభయ గోదావరి జిల్లాల్లో సత్ఫలితాలు ఇచ్చింది, విజయం వైపు నడిపించింది. మరి ఈసారి కొత్త ప్రయోగాలు ఎలా ఉంటాయి ఏమిటి అనే విషయాల్లోనూ ఎన్నికల్లో బీజేపీ పాత్ర గురించి మాట్లాడుకుందాం. వీర్రాజు గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసిన ప్రతి ప్రయోగం ఈ రెండు జిల్లాల్లో సక్సెస్ అయింది. ఎవరు ఊహించిన అనూహ్యమైన ఫలితాలను తీసుకొచ్చి మీరు చూపించారు పార్టీకి, శాసనసభకు కానీ పార్లమెంటుకి కానీ. ఇవాళ మళ్ళీ మీరు ఏ విధమైన ఫలితాలని ఇవ్వగలుగుతున్నారు? మీకు ఉన్న 100% సక్సెస్ రేట్ని నిలబెట్టుకోగలరా? 1% అయినా తగ్గుతుందా? కానీ పరిస్థితి చూస్తుంటే మీ సక్సెస్ రేట్ 100% ఉండేలా కనబట్టలేదు వాతావరణం. దీని మీద ఏమని చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ ఓట్లు. రాజమండ్రిలో ఒక శాసనసభ్యుడుగా నిలబడితే జనసంఘంలో 300 ఓట్లు వచ్చినాయి. అలానే 98లో ఎంపీ నెగ్గాం, 99లో ఎంపీ నెగ్గాం. ఈ విధంగా రాజకీయాల్లో ఎన్నికల్లో ఫలితాలనే ఆదర్శంగా తీసుకోకుండా రాజకీయాల్లో నిరంతరం పనిచేయాలి కమిట్మెంట్తో అనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంలో ఇంకా గ్రామాల్లో, పట్టణాల్లో నరేంద్ర మోడీ తీసుకున్న అనేక అంశాల మీద ప్రజలకి చాలా పాజిటివ్ అయినటువంటి ఆలోచన ఉంది. మా అభ్యర్థులు తిరుగుతుంటే నరేంద్ర మోడీ గారు మరలా రావాలి అని ఒక పాజిటివ్ సిగ్నల్ని కార్యకర్తలకి, పోటీ చేసేటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి అలాంటి ఆలోచన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 కార్నర్ కంటెస్ట్లో, ఈ చతుర్ముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలని ఈవేళ ఊహించడం కష్టం. ఎలాంటి రిజల్ట్నైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక పాజిటివ్ అయినటువంటి రిజల్ట్ని మోడీ గారికి ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ అభిప్రాయం ప్రకారం మంచి రిజల్ట్స్ వస్తాయని, మంచి ఫలితాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే తొలిసారిగా ఆంధ్రదేశంలో, అంటే తెలుగు నేలలో పోనీ, ఎందుకంటే రాష్ట్రాలు మళ్ళీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మొన్నే కదా వచ్చింది, ఇలాంటివన్నీ రావచ్చు. తెలుగు నేలలో తొలిసారిగా జాతీయ పార్టీల ప్రభావం అంతగా లేని ఎన్నికలు ఇది మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. కేవలం ప్రాంతీయ పార్టీల మధ్య పోటీగానే నడుస్తుంది అనే భావన కూడా ఈ మధ్యకాలంలో నడుస్తుంది. ఇది ఏమంటారు మీరు? రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఉత్పన్నం అవ్వడం సహజంగా జరుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ధీటుగా పనిచేయడం, స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఒక సక్రమైనటువంటి ఎజెండాను ప్రజల ముందుకు ఉంచేటువంటి పరిస్థితి చేయాలి. ఫలితాలు అనేవి ప్రజల యొక్క నిర్ణయాలు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్న రాజకీయ వాస్తవ పరిస్థితులను బట్టి అవి ప్రాంతీయ పార్టీలా, జాతీయ పార్టీలా అనే ఆలోచన కంటే ఉన్న వాస్తవమైనటువంటి పరిస్థితులు, నరేంద్ర మోడీ డెఫినెట్గా భారతదేశంలో ఒక గుర్తింపదగ్గ నేత అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది దాన్ని మనం స్వాగతించాలి. ఆ స్వాగతించే సందర్భంలో ఈవేళ ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీయే, కాంగ్రెస్ దాని చరిత్ర, హస్తం గుర్తుకున్నటువంటి చరిత్ర కంటే భారతీయ జనతా పార్టీ అనేక రెట్లు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని ఈవేళ
ఆంధ్ర రాష్ట్రంలో పీకి మీద కత్తి పెట్టి దాన్ని ఏదో విధంగా హతమార్చాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు తన యొక్క మీడియా యొక్క సహాయంతో. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన ఆనందంగా ఉన్నాడు, కానీ బీజేపీ విషయంలో నేను ఈ విధంగా ప్రచారం చేశాను అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే దీనావస్థలో ఉన్న పార్టీ వేళ తెలుగుదేశం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. కానీ అంతకంటే వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈవేళ ఈ తూర్పుగోదావరి జిల్లాలో 3వ ప్లేస్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మాకంటే బహుశా కొంత ముందు ఉండొచ్చు అంతే. ఇప్పుడు గత కొద్ది నెలలుగా విశేషించి ఒక 6 నెలల నుంచి మీ మీద తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే మీతో మొన్నటి వరకు ఉన్న పార్టీ ముప్పేట దాడి అనడం కంటే కూడా ఇంకా ఎన్ని పేటలో చెప్తే అన్ని రకాల దాడులు చేసి మీతో కలిసికట్టుగా చెలిమిగా ఉన్నంతకాలం మాట్లాడిన మాటలకు పూర్తి విరుద్ధంగా అనేకమైన ఆరోపణలు అనేకమైన ఇది చేసినప్పుడు మీ పార్టీ పరంగా కూడా నేను మొదటి నుంచి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, మీరు చెలిమిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తప్పులను ఎత్తి చూపారు. మీరు అయితే ఎత్తి చూపుతున్నారు, కానీ దీని మీద చట్టబద్ధమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని 2-3 సార్లు నేను కూడా ఇంతకుముందు కూడా మేము ప్రశ్నించడం జరిగింది. సరే, తగిన ఫారమ్స్కి పెడతాము, కేంద్రంలో పలానా వాళ్ళకి ఫిర్యాదు చేస్తామని చెప్పి మీరు చెప్పారు. ఆ తర్వాత ఓపెన్గా వాళ్ళే మీతో దాడి మొదలుపెట్టారు. ఎందుకు ఇంతవరకు మీరు ఒక్కదాని మీద చంద్రబాబు మిస్లీడ్స్ అని మీరు చెప్పిన వాటి దాని మీద ఒక్కదాని మీద చట్టపరమైన చర్యకు ఉపక్రమించలేకపోయారు? లేకపోతే మీకు కూడా రేపు పొద్దున్న ఇతను అవసరం రావచ్చని ఏమైనా మీకు కూడా అనుమానం ఏమైనా ఉందా? చట్టపరమైనటువంటి చర్యల కంటే భారతీయ జనతా పార్టీ యొక్క మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక వ్యక్తి తీవ్రంగా ద్వేషిస్తున్నాడు భారతీయ జనతా పార్టీని, కానీ తను తప్పులు చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ద్వేషించే వ్యక్తి దేంతో ద్వేషిస్తున్నాడు? తనకున్నటువంటి విద్యల ద్వారా, మాధ్యమాలు అవ్వచ్చు, రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా చంద్రబాబు నాయుడిని ఈ ప్రక్రియని చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యంగా శిల్ప సంపదగా ఆయన ముందుకు వెళుతున్నాడు. ఇది కక్షతో వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీద ఒక కక్షతో ఆయన ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి సందర్భంలో అతనిలాగా వ్యవహరించడం భారతీయ జనతా పార్టీ యొక్క స్థాయి కాదు. ఇప్పుడు అతను కక్షతో వెళుతున్నాడు కాబట్టి ఆయన చేసిన ప్రతి తప్పుని కానీ ఈవేళ కేంద్రం కానీ పట్టించుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఏ రోజు బయట తిరగలేడు. కానీ తిరగపోయినప్పటికి కూడా మా మీద కక్ష అని మరలా మొదలెడతాడు. ప్రజలు ఎలాగ డెసిషన్ తీసుకున్నారు అతని మీద, బహుశా ఇతనికి సరిగ్గా బాగాలేదేమో. నువ్వు రెగ్యులర్గా రోడ్డు మీద వెళ్ళి ఒక మంచివాడిని ఒకసారి వింటారు ఇతను చెడ్డవాడంటే, రెండోసారి వింటాడు, మూడోసారి రెగ్యులర్గా మీరు చెప్పినట్లు తీవ్రమైనటువంటి ప్రచారం చేసేటువంటి వ్యక్తిని బహుశా ఇతనికి ఏదో బ్యాలెన్స్ తప్పాడు. ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన వ్యక్తిని మనం చర్యలు తీసుకోవడం అనేది మా ఉద్దేశంలో అది నెగిటివ్ రియాక్షన్ తెచ్చుకునే కంటే ప్రజలకు వదిలేద్దాం. దాన్ని ప్రజలకు వదిలేస్తే రేపు 2019 ఏంటో అనేది తెలిసిపోతుంది. ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ద్రోహిగా మిగిలిపోతున్నాడు, ఇది స్పష్టం. మా కోర్టు కంటే ప్రజా కోర్టులో ఆయన ఓటమి చెందుతాడు. ఇది నా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా ఇదే. ఇప్పుడు మీరు చూస్తే ఎలా అంటున్నారు, ఆయన చూస్తే మా మీద కక్ష పుట్టి చేస్తున్నారు, మా కాంట్రాక్టర్ల మీద చేస్తున్నారు, మా పార్టీ వాళ్ళ మీద చేస్తున్నారు, మా ఇది చేసిన వాళ్ళు రాష్ట్రానికి ఎవరు కాంట్రాక్టర్లు కూడా రాకుండా భయపడిపోయే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇంటెలిజెన్స్ డీజీపీ విషయంలో కూడా బీజేపీ, టీఆర్ఎస్, వైకాపా 3 కొమ్మక్కే చేస్తున్నాయంటున్నారు. ఇప్పుడు ఆయనకి అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన ఘనుడు లేడు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇలాంటి అబద్ధాలు కోరి భారతదేశ రాజకీయాల్లో లేడు. ఆయన్ని దేశ రాజకీయాల నుంచి ఎవరన్నా బహిష్కరించవలసిన పరిస్థితి కానీ వస్తే మొట్టమొదటి చంద్రబాబు నాయుడిని బహిష్కరించాలి. ఎంచేతంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కొంతమంది మాట్లాడే పరిస్థితి వస్తుంది.
నేను అబద్ధాలు కోరంటే నిజమే అంటారు. కానీ ఆయన చెప్పింది అడుగుతున్నారు. అసలు ఏమాత్రం నిజాయితీ లేనటువంటి వ్యక్తి ఆయన రాజకీయ చరిత్రను కానీ మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్టీ రామారావును ఓడిస్తానని, అదే తెలుగుదేశంలో చేరి లక్ష్మీభారతిని రామారావుకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, అదే లక్ష్మీభారతిని కారు డోరు తీసినటువంటి వ్యక్తి, అదే లక్ష్మీభారతి కాళ్ళు పట్టుకుంటూ కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించినటువంటి వ్యక్తి, అదే లక్ష్మీభారతిని బూచి చూపించి కుటుంబాన్ని అంతా కలిపి ఎన్టీ రామారావుని బయటికి పంపించి చెప్పులతో కొట్టినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మనుగడ సాగిస్తూ కూడా కొన్ని విషయాలు చెప్తుంటే దాని భ్రమల్లో మనం పడుతున్నామంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు యొక్క విద్యలు. ఏం చదివాడంటే ఏం చదవలేదు. ఇంగ్లీష్ మోడీకి వచ్చా అంటాడు. నీ ఇంగ్లీష్ చూస్తే భయంకరం. ఇట్లా ఆయన అబద్ధాలను కూడా చెప్పగలిగి భ్రమింపజేసి కొన్ని విషయాలు రోజు ప్రతిరోజు ఇది చెప్పి ఆ విషయాన్ని నమ్మించి ఆ విషయాన్ని అడిగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి రాజకీయంగా భూస్థాపితం చెందాలనేది నా అభిప్రాయం, నా కోరిక. అది ప్రజలు 2019లో తీరుస్తారు. 2019 ఆల్రెడీ 10 రోజుల్లో ఉన్నాం. 2019 ఎన్నికల్లో తీరుస్తారు ప్రజలు. సరే, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ప్రజా తీర్పుకి వదిలేసాం అన్నది. తర్వాత ఇప్పుడు ఇలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే బాధ్యతాయుతమైన పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కానీ మీది కానీ, ఇది చంద్రబాబు అవ్వచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, రేపు పొద్దున జగన్ కావచ్చు, లేకపోతే మళ్ళీ చంద్రబాబే రావచ్చు, ఇలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మీరే చెబుతూ కనీసం ఆరోపణని అవునా కాదా అని నిజం నిగ్గు తేల్చి ప్రయత్నం చేయకపోతే అది ప్రజాద్రోహం కాదా? వదిలేసామని మీరు అనుకుంటున్నారు. వదలలేదు. మేము ఏం చేయాలో చేశాం, ఎలా చేయాలో అలా చేశాం. అది చంద్రబాబు నాయుడుకి అర్థమైంది. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, బీజేపీని పాతేయడమే. బీజేపీని పాతేవు. బీజేపీ ఏం చేసింది, చేయవలసింది చేసింది. అందరూ అనుకుంటున్నారు కోర్టులో కేసు పెట్టలేదు, ఇంకోటి అనుకుంటున్నారు. ఇతన్ని మేము ప్రజా కోర్టులో ద్రోహిగా చూపించాలనేది. కోర్టులు వేరు, జైలుకి వెళ్ళి మరలా వచ్చేస్తారు బెయిల్ తీసుకుని, కొద్దికాలం ఉంటారు. కానీ 19 తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో మిగలలేవు. మా లక్ష్యం అది, దాన్ని చేసి చూపిస్తాం. మేమేం చేయలేదనుకోవడం ఉట్టు అపోహ మాత్రమే. ఏం చేసామనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎలా చేయాలో అలా చేశాం. అంటే చంద్రబాబు నాయుడు బీజేపీని ఎదగకుండా చూడాలంటే రైట్, సక్సెస్. బీజేపీ ఏం చేయాలి, దానికి ఉన్న ఆలోచనని అనుగుణంగా అది వెళ్ళాలి. అది వెళ్ళింది. ఒక స్టేజ్లో భారతీయ జనతా పార్టీలో రాజమండ్రి అమిత్ షా వస్తున్న సందర్భంలో ఒక 500 ఓటులతో ఓడిపోయినటువంటి వైసీపీ అభ్యర్థి బీజేపీలో చేరుతున్నారు ఈ జిల్లాలోనే. కానీ ఈవేళ పరిస్థితి మనకు తెలుసు. కానీ ఈ పరిస్థితిని బీజేపీ కోల్పోయింది. డెఫినెట్గా కోల్పోయినప్పుడు మాకున్న అవకాశం ఏంటంటే మేము ఏ అవకాశం ఉన్నామో దాన్ని బ్రహ్మాండంగా వినియోగించాం. అది ఫలితాలు మాకు తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు. కాబట్టి ఆయన రకరకాల విద్యలు రాజకీయాల్లో వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏమి చేసినా ఆయనకి సరైనటువంటి ఫలితం రాదు. ఈ విషయంలో బీజేపీ నిజంగా విజయం సాధించిందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు అవునన్నా కాదన్నా ఆఖరి క్షణాల్లో, అంటే ఇంకా మళ్ళీ మొన్నట్లాగే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఒక సినిమా స్టార్ని మీరు తీసుకుని వెళ్ళి పరిచయం చేసి ఆయన్ని సానుకూలంగా మీకు మద్దతు ఇచ్చేలా చేసి చంద్రబాబు నాయుడికి మద్దతు చేయడం వల్ల ఆవేళ కేవలం 1% ఓట్లు మాత్రమే తేడాతోటి అధికారంలోకి వచ్చిన విషయం అందరికి జనానికి తెలుసు. ఈవేళ అలాగే ఆ పవన్ కళ్యాణ్ మీరు ఆ రోజు చెప్పినట్టుగా ఆయన మీకు విన్నాడు, మీరు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. తర్వాత పార్టీ ఆయన వ్యవహారం, సొంత వ్యవహారం, అదన్నీ వేరే సంగతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నడక తీరు మీద ప్రజలు అనుమానిస్తూ అసలు ఏమిటి, ఎటు వెళ్తున్నాడు, దారి తప్పాడా ఆయన, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఆయన నేను చెప్పినట్టుగా వినలే పవన్ కళ్యాణ్ గారు 2014లో కూడా. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్పా, మనం తెలుగుదేశంతో వెళ్ళొద్దు. 98లో వాజ్పేయి గారు విడిగా పోటీ చేస్తే ఇన్ని సీట్లు వచ్చినాయి. ఆవేళ మీరు లేరు,
మాకు 18% ఓట్లు వచ్చినాయి. ఈవేళ మీరు బీజేపీతో కలిసి పోటీ చేస్తే ట్రయాంగిల్ కంటెస్ట్ అవుద్ది. మనం డెఫినెట్గా నిజంగా నేను చెప్పింది అతను వింటే టీడీపీ ఈవేళ ఉండేది కాదు, డెఫినెట్గా ఉండేది కాదు. మరి వినలేదు ఆయన. నేను ఇవన్నీ వాస్తవాలు వారికి కూడా తెలుసు. ఆయన ఎప్పుడు తెలుగుదేశంతో కలిసి పోటీ చేద్దాం అన్నాడు. ఎందుకన్నారు? ఆయనకుంటే క్యాలిక్యులేషన్ ఆయనకు ఉంటుంది. కానీ నా ఒపీనియన్ మాత్రం ఇది, వారు వినలేదు. సరే, ఆవేళ జాతీయ రాజకీయాలు, మోడీ దేశంలో ప్రధానమంత్రి అవ్వాలి కాబట్టి మనం అందరూ కలుపుకుని వెళ్ళాలి. మనకు సింగిల్గా మెజారిటీ వస్తుందా రాదా, మన పార్టీ కంటే దేశం ముఖ్యం కాబట్టి వారు చెప్పింది దేశంలో ఇంకా పెద్దలు కొంతమంది చెప్పిన అంశాలను ఆధారంగా మేము తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం జరిగింది. ఆవేళ వారు తెలుగుదేశంతో కలిసి వెళ్దామన్నారు. ఆయన 4 సంవత్సరాల తర్వాత ఆయన రియలైజ్ అయ్యి బయటకు వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు కంటే బీజేపీని వదిలేసిన తర్వాత ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేశాడు అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఏం జరుగుతుందనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. కానీ ఈవేళ కూడా ఆయన ఇంక్లినేషన్ అటే ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏమైనా అనుమానిస్తున్నారా? అంటే నేను ఆయన్ని అనుమానించేదానికంటే ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడుతో ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు ఈయనతో ఉన్నారు. అదేంటో మనకు అర్థం కావడం లేదా, ఆయనకు అర్థం కావడం లేదా, మనకు అర్థం కావడం లేదా. వాడు కారత్తో మోడీని తిడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడిని తిడుతూ పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టారు వాళ్ళు. ఇదంతా చంద్రబాబు నాయుడు పన్నాంగం. ఆయనకు అర్థం అవుదని నేను అనుకోవడంలే, ఆయనకు అర్థం అవడం లేదని నేను అనుకోవడంలే. మరి ఇది ఈ లాజిక్కి కన్క్లూజన్ రావడంలే. ఎందుకున్నారు కమ్యూనిస్టులు ఈయనతో? చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు, ఎందుకు ఈయన పెట్టుకున్నాడు అది ఆయనే సమాధానం చెప్పాలి. నేను చెప్పేదానికంటే నా విశ్లేషణ అయితే ఇది. ఇప్పుడు జగన్ వెనకాల మీరున్నారు అని ఆయన పదే మళ్ళీ ప్రతిరోజు ప్రచారంలో జగన్ వెనకాల కేసీఆర్ బీజేపీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మా వెనకాల మా ముందు కానీ మేము ఎవరి వెనకాల ఉండం, మేము ముందు ఉంటాం. భారతదేశంలో ముందున్నాం ఇప్పటి వరకు. మేము జగన్ వెనకాల ఉండవలసిన అవసరం మాకేం కర్మండి. చంద్రబాబు నాయుడు వెళ్ళి సోనియా గాంధీ భుజం తడతాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళి రాహుల్ గాంధీతో ఉంటాడు, చంద్రబాబు నాయుడు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలుస్తాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు. మేము ఎవరితోటి కలవలేదు. మేము ఇవాళ 174 పెట్టాం, 25 ఎంపీలు పెట్టాం. మేమెవరితో కలిసి ఉండడం ఏంటి? అది అర్థం లేనటువంటి ప్రశ్న. ఆయన అదే చెప్తున్నా, అబద్ధాలని దాన్ని ఏ విధంగా నిజం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఆయనకి భారతదేశంలో ఇప్పుడు మన కర్రి రామారెడ్డి గారికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అంతకంటే అన్ని డిగ్రీలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. ఆయన పాపం చదువుకున్నాడు నిజంగా కష్టపడి. ఈయన చదవకుండానే ఏదో పొరతో ఆలోచించి అబద్ధాలు చెప్పేయడంలో ఆయనకంటే ఎక్కువ డిగ్రీలు ఈయనకి ఇచ్చారు మనం రాజమండ్రి వాసులుగా. అది మన కర్మ, ఏం చేస్తాం. అలాంటి ఆయన మన ముఖ్యమంత్రి, మన దౌర్భాగ్యం. భయపడుతున్నారు ఆయనకి చాలామంది. బుచ్చి చౌదరి లాంటి వ్యక్తి భారతదేశంలో చంద్రబాబు నాయుడు తిట్టినట్లుగా బుచ్చి చౌదరిని తిట్టాడు, ఇంకెవరూ తిట్టలేదు. ఇవాళ పోగొడుతున్నారు. సోమవీర్రాజు ఎప్పుడూ పోగలేదు చంద్రబాబు నాయుడు. ఈవేళ కాదు ఏనాడు కూడా. నాకు తెలుసు ఆయన రాజకీయ చరిత్ర. నిజాయితీ ఉండాలి, రాజకీయాల్లో స్పష్టత ఉండాలి. ఒక వ్యక్తులతో ఎందుకు కాంప్రమైజ్ కావాలి? మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నన్ను ఆ మధ్యన సాక్షికి టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆయన ఎవరు కేఎస్ఆర్ గారు ఎవరు నన్ను ప్రశ్న వేశారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని కంపేర్ చేయొచ్చా అన్నాడు. డెఫినెట్గా అండి. రాజశేఖర రెడ్డి ప్రజల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని క్రియేట్ చేశాడు, పర్వాలేదు నమ్మొచ్చని. కానీ చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు రోజు అన్నాను. నాకు అర్థం కాలేదని. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కువ నేను చెప్పకూడదన్నా. ఆ దృష్ట్యా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎవరన్నా పొగుడుతున్నారంటే రాజకీయ స్వార్థంతో పొగుడుతారు. అది అవాస్తవం. ఆ పొగిడించుకునేటువంటి ఉన్న స్థితి ఉంది కాబట్టే నేను అట్నా ఈయనకి ఎన్ని డిగ్రీలు ఇవ్వాలనేది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఒక విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఇప్పటికి కూడా ఇబ్బందుల్లో ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నా. అంటే ఇబ్బందుల్లో ఉండడం అంటే ఏ విధంగా? అంటే ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం.
ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మేధో సంపత్తి ఈవేళ ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు 10% ఉంటారు. అమెరికాలో కానీ ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి ఆ నాసాలో కూడా మన తెలుగు వాళ్ళు ఉండి అక్కడే ఉండి బుక్కులు రాసేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడ సెటిల్ అయిపోయారు హ్యూస్టన్లో. అలాంటి మేధావులు ఉన్నటువంటి దేశం, రాష్ట్రం, అనేక సంపదలు ఉన్నటువంటి రాష్ట్రం, సముద్ర తీర ప్రాంతం 900 కిలోమీటర్లు ఉన్నటువంటి రాష్ట్రం, అభివృద్ధిని కరెక్ట్గా ప్లాన్ చేసి ఉన్నట్లయితే, నేను ఎప్పుడు అంటూ ఉంటా, విడిపోతే ఆంధ్రప్రదేశ్ అమెరికా అవుద్ది, కలిసి ఉంటే అడవి అయిపోద్ది. అడవే మంది 13 జిల్లాలు కలిసి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు నాలాంటి హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళు లేడు, నాలాంటి అభివృద్ధి చేసిన వాళ్ళు లేడు అంటే 13 జిల్లాల అభివృద్ధి. ఇప్పుడు నాలా అమరావతి భ్రమావతి మరి ఇంకెందుకంటే దౌర్భాగ్యం ఏంటి? ఎప్పటికైనా 13 జిల్లాలని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, ఏ జిల్లాలో ఏం కావాలి అనే ఆలోచన, ఒక దృక్పథం లేకపోతే రాజకీయ వ్యవస్థకు ఆలోచనే ఉంటుంది. మరి ఇది నిజంగా ఇబ్బందే కదా. కానీ బీజేపీ మీరు 13 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈవేళ భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో లేదు. కాబట్టి అందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్. ఏమి అడ్మినిస్ట్రేటరు? విఠలాచార్యతో బొమ్మలు వేయించడమా, లేకపోతే ఆ సినిమా డైరెక్టర్తో బొమ్మలు వేయించడమా, బాహుబలి లాంటివి చిత్రాలు వేయించడమా? అసలు ఏ విధంగా భ్రమలను కల్పిస్తాడు ఆయన? రోజు క్యాప్లో ఇంక రెండోది ఉందా? ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరలా చంద్రబాబు నాయుడు బలి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 25 జిల్లాలు ఏర్పడాలి, ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాగా ఉండాలి. ఇంకా చిన్న జిల్లాలు అయితే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మన కలెక్టర్ 19 అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ మనకి. అదే ఛత్తీస్గఢ్లో 2 అసెంబ్లీలకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఎంతో చక్కగా వింటాడు. మన రాజమండ్రి మన కలెక్టర్కి అసలు రాత్రులు కూడా నిద్ర ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. 19 బోర్డులు అయినా ఫైన్లు ఇచ్చేయాలి, 19 బోర్డులను రివ్యూ చేయాలి అతను. అట్లా నేనేమంటాను, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు చిన్న జిల్లాలుగా మారాలి. మారినప్పుడు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన లేదు. 13 జిల్లాల్లో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయంటే ఆలోచన లేదు. ఇప్పుడు మేము 13 జిల్లాల్లోనూ నేషనల్ హైవేస్ వేసాం. 13 డిస్ట్రిక్ట్స్లో నేషనల్ హైవేస్ భారతీయ జనతా పార్టీ వేసింది. రైల్వే సమాంతరమైనటువంటి అభివృద్ధి చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాం. కాకినాడ పోర్ట్ కానీ, కాకినాడ లాజిస్టిక్ పార్క్ కానీ, కాకినాడని స్మార్ట్ సిటీగా చేయడం కానీ, కాకినాడ స్మార్ట్ సిటీ మూలంగా ఈవేళ హై స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, కాకినాడ స్మార్ట్ సిటీ మూలంగా ఈవేళ పార్కులు ఏ విధంగా తీర్చిదిద్దబడ్డాయి, ఒక ప్లానింగ్ ఉన్న టౌన్గా ఏ విధంగా మారింది, అమృత స్కీమ్ మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి. ఈ విధంగా గ్రామం, పట్టణం, నగరం ఒక అభివృద్ధి రోల్ మోడల్ ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఈవేళ డెవలప్మెంట్లో ఏదైనా జరిగిందంటే మోడీ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మూలంగా 24/7 కరెంట్ కానీ ఏదైనా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత. ఇది బాగా చంద్రబాబు నాయుడుకి తెలుసు. ప్రజలకంటే మోడీ చేసిన కార్యక్రమాలు సర్పంచ్కి డైరెక్ట్గా నిధులు ఇచ్చారు. అలానే 32 నుంచి 42% అవడం మూలంగా గ్రామాల్లో నిధులు పెరిగినాయి. అలానే ఎన్ఆర్జీఎస్కి 10,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చారు. ఈ నిధులన్నీ కలిపి ఒక గ్రామంలో 25 రకాల అభివృద్ధులు జరిగినాయి. ఈ చంద్రబాబు నాయుడు స్పష్టంగా కంటికి కనబడిపోయింది. ఇదేం అభివృద్ధి? అసలు సర్పంచ్కి భారతదేశంలో 60% విలేజెస్ అంటే సర్పంచ్ని రాజు చేశాడు చంద్రబాబు నాయుడు. పరిపాలకుడు, నిజమైనటువంటి పరిపాలకుడు చేశాడు మోడీ. అది చంద్రబాబు నాయుడు భయపడిపోయాడు. ఇలాంటి విషయాలు నేను కానీ చెప్పవలసి వస్తే, ఇప్పుడు పక్కన మీరు సర్పంచ్ని రాజు చేశాడు మోడీ అంటున్నారు. అట్ ది సేమ్ టైం లోకల్ బాడీస్కి సంబంధించిన వాటికి ప్రతిపత్తి, దానికి రాజ్యాంగ సవరణలు చేసి వాటికి ఏదో ప్రతిపత్తి తీసుకోవాలని అనుకుంటుంటే జన్మభూమి కమిటీల పేరుతోటి అక్కడ లోకల్గా ఉండి ఎమ్మెల్యేకి, అంటే వేరే పార్టీ వాడైతే ఎమ్మెల్యేకి సర్పంచ్కి కూడా సంబంధం లేకుండా జన్మభూమి కమిటీ ఏది చెప్తే అది వినండి అని సర్క్యులర్లు ఇచ్చారు కలెక్టర్లకి.
దయచేసి అదే నేను చెప్పబోతున్నా. ఏవైతే వ్యవస్థల్ని బలోపేతం చేయాలో దాన్ని మోడీ గారు చేశారు. ఏవైతే వ్యవస్థలు గ్రామాల్లో రావాలో దాన్ని మోడీ గారు చేశారు. కానీ అవి ప్రజలకు తెలుస్తాయి. అవి సర్పంచ్ ద్వారా అయితే ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి ఏం చేశాడు? స్వయం పరిపాలన, స్వయం ప్రతిపత్తినిచ్చి ఈ యొక్క జన్మభూమి కమిటీలన్నీ పెట్టి ఆ అభివృద్ధి ఫలాలు సర్పంచుల ద్వారా కాకుండా ఈ యొక్క జన్మభూమి కమిటీ ద్వారా చేయించాడు ఆయన. అంటే ఏంటి? నేను అదే చెప్తున్నా. ఆయనకు బాగా అర్థమైంది. అర్థమై డీవియేషన్ చేశాడు. అర్థమై మోడీని తిట్టడం మొదలుపెట్టాడు. ఇలా తిట్టకపోతే ఇవన్నీ ప్రజలకు తెలిస్తే, పాజిటివ్గా వెళ్తే ఆయన 12 రూపీస్ స్కీమ్ పెట్టాడు, 330 రూపాయల స్కీమ్ పెట్టాడు. ఇవన్నీ కలిపి చంద్రన్న ఏదో పెట్టేశాడు. ఒకటి ఇన్సూరెన్స్ పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడదంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి కట్టాడు. కానీ ఎవరికి తెలియకూడదు. అంటే మోడీ చేసేటువంటి సామాజికమైన కార్యక్రమాన్ని ఎవరికీ తెలియకుండా చేస్తూ ఆ స్టిక్కర్ అంటించుకుంటే ఆయన స్టిక్కర్ అంటించుకుని అన్ని పథకాలను డివైడ్ చేసి స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్లా పేర్లన్నీ మార్చి కొన్ని పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ అభివృద్ధిని ప్రజలకు తెలియకుండా ఆయన వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి నోస్ వెరీ వెల్ వాట్ ఈస్ ద మోడీ ఇన్ ది గవర్నెన్స్ అనేది చాలా స్పష్టమైన కల్పన ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే భారతదేశంలో ఒక అవగాహన చేసుకుని ఒక బడ్జెట్, దాంట్లో ఉన్న స్కీమ్స్, ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని డివైడ్ చేసి అలా తినేసి మనం బలోపేతం అవ్వాలని చేయడంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి ముఖ్యమంత్రి ఇంకా భారతదేశంలో ఇవ్వలేడు. ఇచ్చేదంటే ఎలా చెప్తారు మీరంట? ఈవేళ ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్ దేశంలో 52,000 కోట్లు, 62,000 కోట్లు, 29 రాష్ట్రాలు. పెద్ద రాష్ట్రాలకి ఎక్కువ వెళ్ళాలి, యూపీ, బీహార్ లాంటివి. పోనీ అన్ని రాష్ట్రాలు కలిపితే 2,000 కోట్లు రావాలి, 62,000 కోట్లు అంటే. కానీ ఈయన ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు పట్టుకొచ్చాడండి. ఎలా పట్టుకొచ్చాడంటే దొంగరాతలు రాయడంలో, కింద నుంచి కలెక్టర్ను ప్రోత్సహించి కూలి పని లేకపోయినా కూలి పని ఉందని మధ్యాహ్నం నుంచి కూడా మస్తర్లేసి ఏదో విధంగా ఆ డబ్బుని ఎన్హాన్స్ చేసి 10,000 కోట్లు తీసుకొచ్చాడు. 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు అయిపోయింది. చూసారా? అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని అతను స్టడీ చేసి దాన్ని ఏ విధంగా తినేయాలి అనే దాని మీద ఇతను మించినటువంటి దిట్ట ఎవరు లేరు. ఎందుకని ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు మోడీ చేసే కార్యక్రమాలను స్టడీ చేసి తీసుకొచ్చిన డబ్బు విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 60,000 కోట్లో 16,000 కోట్లు పెట్టి చెరువులో మట్టి తవ్వేమని ఆ మట్టి తినేశారండి. ఈ 16,000 కోట్లు తినేశారు. ఈ పక్కనే కోలమూరులో ఒక చెరువు ఎంతలో తవ్వారంటే మనిషి పడిపోతే చచ్చిపోతాను. అది బుచ్చి చౌదరి గారు తవ్వించుకున్నాడు. నేనేదో అంటే నా గురించి ఏదో మాట్లాడాను. అది మధ్యకాలంలో మానవ హక్కుల సంఘం వచ్చి చూసింది ఏంటి, మట్టి ఎంతలో తీయాలని. అంటే 16,000 కోట్లు తినేసి ఆ లోతుగా మట్టి తీసేసి దాంట్లో 30,000 కోట్లు తినేశాడు. డబ్బేమో 10,000 కోట్లు, 50,000 కోట్లు తెచ్చేశాడు. 16,000 కోట్లతో మట్టి తవ్వేమని మరొక 30,000 కోట్లు తినేశాడు. ఈ 16,000 కోట్లతో పోలవరం కట్టేయచ్చుగా. చెట్టు నీరు అంటే ఎంత డబ్బు, ఎలాగ ఆలోచన చేస్తున్నాడు అంటే మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడికి తెలుసు కదా, ఇంత డబ్బు వస్తుంది, ఇలా చేస్తున్నాం, ఇలా తింటున్నాం అనేది తెలుసు. కాబట్టి తింటూ తెస్తూ అభివృద్ధి కొంత చూపిస్తూ మోడీని తిట్టాలి. ఇది అయింది. ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేసాం, ఇలా చేసాం, అలా చేసాం, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో తింటూ చేస్తూ అభివృద్ధి 14% చూపించాడు. కేంద్రం నుంచి డబ్బుతో చూపించావు, నువ్వు అప్పు చేసావు, చాలా అవినీతి చేసావు, అభివృద్ధిని తగ్గించావు. ఇది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మీరు జాతీయ కార్యవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. రేపు రాజమహేంద్రవరానికి మోడీ పర్యటన కూడా ఉంది. మోడీ పర్యటన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముందుగా ఇది ఎన్నికల ర్యాలీ లాంటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని దిగ్విజయంగా ప్రజలు బాగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. వివిధ మాధ్యమాల్లో బాగా ప్రచారం
చేస్తాం. చేసి ఈ బహిరంగ సభని సక్సెస్ చేసే విధంగా పార్టీ అన్ని విధాలైనటువంటి వ్యూహాన్ని రచిస్తుంది. ఏ సమయంలో జరుగుతుంది తారీఖు అన్నీ చెప్తే? 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మోడీ గారు రాజమండ్రి బహిరంగ సభ గ్రౌండ్కి విచ్చేస్తున్నారు. 3:30కి మరలా వారు తిరిగి బయలుదేరుతారు. నాగపూర్ నుంచి వారికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఒక అభివృద్ధి కాముకుడైనటువంటి మోడీ గారు మన నగరానికి విచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి వారిని దీవించవలసిందిగా సిటీ కేబుల్ యొక్క ప్రేక్షక మహాశైలికి అందరూ కూడా నేను ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయమని కోరుతున్నాను. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా దేశంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాష్ట్రాల్లో మీరు గెయిన్గా ఉంటున్నారు, ఏ రాష్ట్రాల్లో మైనస్కి వెళ్తున్నారు? ఎక్కడెక్కడ మీకు వీక్ పాయింట్స్ ఉన్నాయనుకుంటున్నారు, ఎక్కడెక్కడ బలపడ్డాం అనుకుంటున్నారు? దేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలాన్ని మేము సమీకరించుకోగలిగాం, బలాన్ని పుంజుకోగలిగాం. యోజనాబద్ధంగా ముందుకెళ్లే ప్రయత్నాలు దక్షిణ భారతం, ఉత్తర భారతం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈ 3 ప్రాంతాలని కూడా ఒకే విధంగా సమ్మిళితమైనటువంటి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ సాధించింది. మోడీ యొక్క, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఇది మేము విజయం సాధించాం. ఫలితాలు డెఫినెట్గా మోడీ గారికి అనుకూలంగా. ఈసారి 282 కంటే 300 స్థానాలు మోడీ గారు సాధించి మళ్ళీ వారు ప్రధానమంత్రి అవుతారు. రాష్ట్రాల వారీగా గతంలో మాకు రానటువంటి వెస్ట్ బెంగాల్ ఈవేళ 20 సీట్లు రావడానికి ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3rd and 4thలోకి వెళ్ళిపోయినాయి. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాబట్టి 20 స్థానాలు ఎంపీలు మేము సాధించబోతున్నాం. అలానే ఒరిస్సాలో కూడా గతంలో 2 స్థానాలే ఉన్నాయి, ఈసారి 10 స్థానాలకి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో గతంలో మాకున్నటువంటి సంఖ్య 9, దీన్ని 15-16 చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా గతంలో మాకు మెడ్రాస్లో, తమిళనాడులో మాకు పొత్తులు లేవు, ఇప్పుడు పొత్తుతో మేము ముందుకు వెళుతున్నాం. ఆ పొత్తులో భాగంగా 50-50 ఛాన్సెస్ 40 సీట్లో మా యొక్క కూటమికి 15 సీట్లు వస్తాయని అంచనాలు మాకున్నాయి. ఈ విధంగా గతంలో రానటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు మేము ఏ విధంగా పుంజుకున్నాం. అయితే గతంలో వచ్చినటువంటి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కొన్ని కూటముల కలయిక మూలంగా బీజేపీకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనేటువంటి ప్రయత్నం యూపీలో మేము చేస్తున్నాం. ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు వచ్చి బయట ఈవేళ పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ విడిగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. 4 కార్నర్ కంటెస్ట్లో బీజేపీ గత ఫలితాలని పొందుద్ది. అయితే చాలామంది 72 రావు అనేటువంటి ఒక అభిప్రాయానికి, ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కొంత తగ్గినప్పటికి కూడా పరిస్థితుల మూలంగా బీజేపీ అక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఏమన్నా కొన్ని రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్లో కానీ యూపీలో కొద్దిగా తగ్గిన రిమైనింగ్ ప్లేసెస్లో గతంలో ఏ విధమైనటువంటి సీట్లు వచ్చినాయో ఆ సీట్లే అన్ని రాష్ట్రాల్లో వస్తాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఫలితాల్లో వెనకబడిన రాష్ట్రాల్లో మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? మధ్యప్రదేశ్లో స్లైట్ డిఫరెన్స్, మాకు 101, 102, వాళ్ళకి 104 కాంగ్రెస్కి. ఓట్ల శాతం కూడా మాకు ఎక్కువ వచ్చి వాళ్ళకి తక్కువ ఓట్లు మీకు ఎక్కువ. ఈసారి మోడీకి అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చి కాంగ్రెస్ ఎక్కువ ఓట్ల శాతం తగ్గుద్ది. గతంలో మధ్యప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు వస్తాయి. అలానే రాజస్థాన్లో అన్ని సీట్లు వస్తాయి. కొద్దిగా ఛత్తీస్గఢ్ విషయంలో కొంత 11 సీట్లకు గాను గతంలో 8 కానీ 7 కానీ సాధించాం. ఈసారి 5-6 రావచ్చు. ఈ తగ్గేవి ఒక చిన్న ఛత్తీస్గఢ్, యూపీ ఈ యొక్క స్థానాల కంటే ఎక్కువ స్థానాలు నేను చెప్పినటువంటి వెస్ట్ బెంగాల్లో కానీ, ఒరిస్సాలో కానీ, అలానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ, అలానే మన తమిళనాడులో కానీ అన్ని చోట్ల బీజేపీ పుంజుకుని దేశంలో ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. మొన్నటి సైనిక దాడి ప్రభావంతో రాజస్థాన్ లాంటి బార్డర్ రాష్ట్రాల్లో ఏమైనా మేలు జరుగుతుందంటారా?
సైనిక ప్రభావం అనేది దేశ అవసరాల దృష్ట్యా. అక్కడ వాడు రోజు నిత్యం చూస్తున్నాడు కాబట్టి, భరిస్తున్నాడు కాబట్టి వాడికి మనకంటే ఎక్కువ జాతీయ భావాలు ఉంటాయి. ప్రజల్లో పుల్వామా సంఘటన తర్వాత మోడీ గారు ప్రవర్తన తీరుని ప్రజల్లో గమనించి వారు వ్యవహరించినటువంటి శైలికి ప్రజల యొక్క ఆమోదం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మోడీ గారు ఓబీసీకి రిజర్వేషన్ ఇచ్చారు. మోడీ గారు 5 lakhs ట్యాక్స్ని యాక్సెప్ట్ చేశారు, 5 lakhs వరకు. అట్లా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అన్నిటికంటే దేశం అనే విషయంలో మొన్న పాకిస్తాన్ మీద జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో ప్రజల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే దేశభక్తి ప్రజల్లో ఉంది. ఆ దృష్ట్యా చాలామంది అనుకుంటాం సంక్షేమం, మరి చంద్రబాబు నాయుడు 10,000 ఇచ్చేస్తున్నాడు, ఏదో అది ఇచ్చేస్తాడు, పసుపు కుంకాలు అంటున్నాడు, ఏ కుంకుమ ఆ కుంకుమ ఇస్తున్నాడు ప్రజల సొమ్ముతో. ఆయన ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, ఆయన అవినీతి చేసిన సొమ్ము ఇస్తాడంటే మన డబ్బే మనకు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మోడీ దేశ సంక్షేమం దృష్ట్యా తీసుకున్నటువంటి స్టాండ్ని ప్రజల ఆమోదం పొందిందంటే ప్రజలు దేని వైపు ఉన్నారు, ఇది ఈవేళ మనం ఆలోచించవలసిన విషయం. ఓబీసీకి రిజర్వేషన్ అడగకుండా ఇచ్చినప్పటికీ అది చాలా మంచి కార్యక్రమం. దీనికంటే సర్జికల్ స్ట్రైక్కి అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. అంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ఈవేళ రాజకీయ పార్టీలో చర్చ జరగాలి. బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం. అబ్బో 20,000 ఇచ్చాడు కాబట్టి ఏమైపోద్దో, ఏమవ్వదు. మోడీ గారు కూడా 2,000 ఇచ్చారు రైతులకి. ఇవేమేమో దేశం సంక్షేమం ఆలోచన విధానం తీరుతెన్నులను ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రభావితులు అవుతారు. ఇది నా నిశ్చిత అభిప్రాయం. దాన్ని సంక్షేమం కంటే దేశాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పడమే కాశ్మీర్ యొక్క అంశం మీద భారతీయ జనతా పార్టీ ఏర్పడమే పాకిస్తాన్కు అనుకూలంగా నెహ్రూ చేసినటువంటి కొన్ని చర్యల మూలంగా ఇది భారతీయ జనతా పార్టీ ఆవేళ ఏ దృష్టితో అయితే ఏర్పడిందో అదే దృష్టితో ఈవేళ పరిపాలనలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సాధం. ఇది ఇంకా కూడా ఈ నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. దేనికోసం అయితే పార్టీని మనం స్థాపించామో ఆ విషయాల్ని చాలా యోజనాబద్ధంగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవహరించి ఇంకా బలమైన దేశం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రపంచ దేశాల్లో తీసుకెళ్ళడం అనేది చాలా ప్రధానం. ఆ విధమైనటువంటి బలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి అని ప్రపంచ దేశాలకు తెలియడం మూలంగా ఇవాళ ప్రపంచంలో భారతీయుడికి ఒక గౌరవం ఏర్పడింది. ఇది మోడీ గారి యొక్క గొప్పతనం కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీ యొక్క తీసుకునేటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఏర్పడమే భారతదేశాన్ని బలోపేతం చేయాలని మోడీ గారు తీసుకున్నారు. మోడీ గారు తీసుకునే దానికంటే భారతీయ జనతా పార్టీ మౌలికమైనటువంటి ఆలోచన విధానాన్ని మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి వాజ్పేయి గారు కూడా పెద్ద కార్గిల్ యుద్ధం చేశారు, చాలా సైలెంట్గా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ దేశ సంక్షేమాన్ని దేశం యొక్క సమగ్రతని భద్రతని ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వెయ్యినటువంటి మోడీ ప్రభుత్వం కంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన దీన్ని ఇంకా ప్రస్ఫుటంగా నేను చెప్తున్నానంటే మోడీ గారు నిర్ణయం తీసుకుంటారంటే అది బీజేపీ యొక్క ఆలోచన, బీజేపీ యొక్క స్థాయి, బీజేపీ ఏర్పడినటువంటి విధానం. బీజేపీ భారతదేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆనాడు జనసంఘం ఏర్పడినప్పటికీ స్వతంత్ర పార్టీ ఉంది, అలానే సోషలిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఆ పార్టీ యొక్క భావజాలలో పూర్తిగా మారిపోయింది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో 4th ప్లేస్కి వెళ్ళింది. అంటే ఎందుకు వెళ్ళింది? భావజాలలో తేడా. సోషలిస్ట్ పార్టీ ఏమైంది? జనతా పార్టీలో కలిసింది, ఇంకో పార్టీలో కలిసింది. ములాయం సింగ్ యాదవ్ లక్ష్యం ఏంటి? వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కోడళ్ళు. లల్లూ ప్రసాద్ యాదవ్ రామ్మోహన్ లోహియా శిష్యుడు, లల్లూ ప్రసాద్ కుటుంబమే ఈవేళ ఏదో పార్టీ పేరు. అట్లా దేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుగుణమైనటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో. మనం స్టడీ చేస్తే మోతీలాల్ నెహ్రూ కొడుకు
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మాయి. ఇక్కడితో ఆగలేదు. ఇది భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ లక్ష్యం. ఎన్సీపీ వాళ్ళ అమ్మాయి. అలానే డిఎంకే స్టాలిన్ వాడు ఇంకొక అబ్బాయి, ఇంకొక ఆవిడ కొడుకు, ఎవరెవరో చాలామంది ఉన్నారు, మేనల్లుడు దాకా. ఎన్టీ రామారావు పెట్టాడు పాపం కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కానీ అల్లుడు దూరిపోయాడు అందులో. ఏమైంది ఈవేళ? ఆడ అబ్బాయి వస్తున్నాడు. ఇది ఆలోచిస్తే అసలు భారతదేశంలో కాంగ్రెస్ యొక్క ఆలోచన ధోరణికి భిన్నంగా వెళ్తున్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాజ్పేయి ఆయన అడిగారు, మీరు 98లో ప్రధానమంత్రి అవుతారా అంటే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్, ఒక బండిపంతుల కుమారుడు నేను భారతదేశాన్ని, ఐఎమ్ నాట్ ఏ మోతీలాల్ నెహ్రూ సన్ అన్నాడు ఆయన. అట్లా ఈవేళ ఏదో ఛాయ్ అమ్ముకునే అబ్బాయి. ఆలోచిస్తే మనం కమిట్మెంట్తో ఒక వ్యవస్థాపరంగా నడుస్తున్నటువంటి విషయాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక పార్టీ, భారతదేశం గురించి ఆలోచించేటువంటి పార్టీ, భారత ధర్మం గురించి ఆలోచించేటువంటి పార్టీ, దేశ సమగ్రత గురించి ఆలోచించే పార్టీ మోడీ. యోగాని అన్నాడు, మోడీ కనిపెట్టలేదు యోగాని, మన ఋషి పొంగులు ప్రవచించారు. అంటే ఋషుల మీద, ఆ ధర్మం మీద, ఆ ఆలోచన మీద, ఆ ఉపనిషత్తుల మీద, ఆ వేదాల మీద వాటిని మీద మనం ప్రపంచ దేశాలకు తలమానికమైనటువంటి అంశాలు ఉన్నటువంటి దేశం. దానికోసం భారతీయ జనతా పార్టీ ఉంది. వీఆర్ ఫర్ కంట్రీ. కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. కమిట్మెంట్ ఏంటంటే చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధి చెందిందంట. తెలియక పాపం రైల్వే లైన్ చేశారట, కలెక్టరేట్ బిల్డింగ్లు కడితే ఇంకా ఉన్నాయంట. నిజమే ఉన్నాయి, కానీ మనం 1000 సంవత్సరాలు వెనక్కి వెళితే హంపి ఎప్పుడు కట్టారండి? మహోజదారో, 1000 స్తంభాల గుడి, తక్షశిల విశ్వవిద్యాలయం. అసలు మన శిల్ప సంపద ఎవరున్నారని ఇంజనీర్లు ఉన్నారు అప్పుడు. ఈ ముస్లింలు రాకముందు, బ్రిటిషర్స్ రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి? ఆవేళ మనకు కమిట్మెంట్ ఉంది. ఈరోజు 30 సంవత్సరాలు కడితే బిల్డింగ్ పడిపోతుంది, కరప్షన్ ఉంది, అంతే తేడా. కాబట్టి ఆ కమిట్మెంట్ ఈవేళ భారతదేశంలో కలగాలి. ఆ సంపదని ఈవేళ మళ్ళీ తీసుకురావాలి. ఆ మూలాల వైపుకి ఈవేళ భారతదేశం వెళ్ళాలి. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేనేదో అన్ని రాష్ట్రాల్లో బలపడ్డాం, మా విజయం అని నేను చెప్పను. భారతదేశం బలపడుతుంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బలపడ్డం కానీ, భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలపడ్డం కానీ ఇది మాకు గర్వకారణం కాదు. ఇది భారతదేశం యొక్క బలోపేతానికి ఒక వ్యవస్థ ద్వారా పునాదులు పడుతున్నాయని చెప్పడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, నో, ఇది మా లక్ష్యంగా. బీజేపీ భారతదేశాన్ని ఒక భవిష్యత్తు దేశంగా, ప్రపంచ దేశాల్లో తలమానికమైన దేశంగా, ఎప్పటికైనా ప్రపంచ దేశాలకి ఇది ఒక తలమానికం, ఆదర్శంగా తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి ఏకైక భావన ఉన్నటువంటి దేశం భారతదేశం. దీన్ని ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు స్వాగతం పలుకుతారు. ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలు, అదే మా ప్రయత్నం. అందులోనే మేము విజయం సాధిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని నేనైతే అనుకోవడం. సరే, చాలా పార్టీ గురించి చాలా చక్కగా వివరించారు. సరే, దేశ కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఇక్కడ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక విషయం, మొన్న రాత్రి ఒక పెద్ద వామపక్షభావాలు కలిగిన పెద్ద రచయితతో నేను మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పారు. యూపీఏ 1 కంటే యూపీఏ 2 అనేక రకమైన అవినీతి కార్యకలాపాల్లో దిగిపోయింది. దిగిపోవడం అంటే ప్రధానమంత్రి స్వయంగా దిగిపోయి ఉండకపోవచ్చు, దిగిన ప్రతి వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు, అదే పెద్ద లోపం అని చెప్పుకుంటూ వచ్చి మోడీ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు అని ఆయన చెప్పారు. సరే, అది ఒకటి. సరే, మరి రఫేల్ను ఇవి ఉన్నాయి కదండి అని అడిగితే, రఫేల్ అదానీలది కాదని అనలేము, అవి ఖచ్చితంగా ఉన్నవని ఆయన చెప్పుకొచ్చాడు అనుకోండి. అది మన సమయం కూడా అయ్యింది, అది వేరే సంగతి. ఇప్పుడు మళ్ళీ మనం లోకల్గా వస్తే జిల్లాలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మీ క్యాండిడేట్ల పరిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీకి తీవ్రమైన వ్యతిరేకంగా జిల్లాలో ఫలితాలు ఉంటాయి. అవి ఎవరి శక్తిని బట్టి వారికి రిజల్ట్ వస్తుంది. అధికార పార్టీ తప్పకుండా జిల్లాలో ఘోరంగా వైఫల్యం. ఉభయ గోదావరి జిల్లాలని ఈ విధంగా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఫలితాలు
కొంత, థర్డ్ ప్లేస్లో టీడీపీ. కొన్ని చోట్ల ఒక పక్షాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పక్షం, కానీ 1 and 2 ఆ పక్షం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకటే జరుగుద్ది, మిగతా అన్నీ కూడా మైనస్ అవుద్ది. చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓటమి చెందుతారు. ఓకే సార్, అయ్యా ధన్యవాదాలు. చాలా విషయాలు అనర్గళంగా చెప్పారు. చాలా రోజులైంది మధ్యకాలంలో మేము ఇది విని. ఏదో మీరు అవకాశాలు ఇచ్చారు కాబట్టి అప్మాన అన్ని సందర్భంలో దొరకవు కదా. పార్టీ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పడానికి అవకాశం. మంచినీళ్ళు తాగడానికి అవకాశం ఉన్నా సరే తాగకుండా మీరు అనేక ఇబ్బంది పడుతూనే చెప్పారు. ఆకరణ తాగారు, ఏదో మధ్యలో మళ్ళీ ఏవో మంచినీళ్ళు తాగించారు, అవి వెనక లేకుండా. కృష్ణకుమార్ గారు స్టార్టింగ్ ప్రశ్నే బలమైన ప్రశ్న వేశారు. అయ్యా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి స్వస్తి చెబుతూ తిరిగి మరొక ముఖ్యమైన వ్యక్తితో రేపు కలుసుకుందాం. నమస్తే, ధన్యవాదాలు.